పర్సన్కి, ఆ వ్యక్తికి మనం ముందు అవకాశం ఇవ్వకూడదు, మాట్లాడకూడదు. ఎంత పని ఉందో అంతవరకే మాట్లాడాలి, వెళ్ళిపోవాలి. కాబట్టి ఏంటి, గుణవంతైన భార్య ఏంటి, ఇల్లు విషయం చాలా జాగ్రత్తగా కలిగి ఉంటుంది. పిల్లల విషయమైనా, భర్త విషయమైనా, భర్తకి అనారోగ్యం అవ్వచ్చు, లేకపోతే డబ్బు విషయమైనా, ప్రతి ఒక్క విషయంలో ఈ క్వాలిటీస్, ప్రేమ కానీ, సహనం కానీ, విశ్వాసం కానీ, ఇవన్నీ ఉండాలంటే ఒక గుణవతైన భార్య ఒక ప్రేమలో ఉన్నట్టే. అవునా కదా? కాబట్టి మనం సామెతల్లో చూస్తే 31వ అధ్యాయం మొత్తం భార్య గురించే ఉంది. 31వ అధ్యాయం 10వ వచనం చూస్తే, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును, అతని లాభ ప్రాప్తికి వెలితి కలుగదు. అంటే ఇప్పుడు గుణవతి అయిన భార్య, ఇప్పుడు పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళు కూడా మీరు కూడా ఉన్నారు. ఉత్తి భార్యలకే కదా అని చెప్పి కాదు, అవ్వాల్సిన వాళ్ళు కూడా ఎలా ఉండాలి, ఎలాగా ఏంటి అనేది ముందు నుంచే. గుణవతి అయిన భార్య దొరకడం అరుదు, చాలా రేరు. ఇప్పుడైతే అస్సలు లేరు, చాలా తక్కువ. జాబ్ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే నేను కట్నం ఎక్కువ తెచ్చాను, నాకు చదువు ఉంది, నేను ఎందుకు లోబడాలి, అవన్నీ తీసేస్తే దేవుడు ఏది చెప్పాడో నువ్వు లోబడాలి. భర్తని కూడా నువ్వు భార్యని ప్రేమించాలి. పొట్టిదా, నల్లదా, లేకపోతే తెల్లదా, హైట్ ఉందా లేదా, చదువు ఉందా లేదా, అది కాదు. నువ్వు భార్యని ప్రేమించాలి. ఆ ఇద్దరి పట్ల దేవుని చిత్తం ఏదైతే ఉందో అది నెరవేరుస్తారు. అలా ఉంటే కనుక ఏంటి, అరుదు, అంటే చాలా రేర్ అలా దొరకటం. అలా దొరికితే కనుక చాలా అమూల్యమైంది, ముత్యం కంటే. అంటే ముత్యం అంటే మంచిగా వాల్యుబుల్, అది ముత్యం కంటే చాలా అరుదు, అంటే చాలా కాస్ట్లీ అన్నమాట అలాంటి వైఫ్ దొరకడం. కాబట్టి ఏంటంటే మనం కూడా ఎలా ఉండాలి, ఏమేమి లక్షణాలు ఉండాలో చూసుకోవాలి. ఇంకొకటి చూస్తే దాంట్లోనే 26 ఉంది, సామెతలు 30. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును. అంటే జ్ఞానము కలిగి, ముందు తనకి జ్ఞానం ఎలా వచ్చింది, వాక్యం చదివితే వచ్చింది. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎలాగా చేయాలి. చాలా మంది ఏంటంటే నోరు ఉందని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు, ఏది పడితే అది మాట్లాడతారు. ఇప్పుడు ఏంటంటే అత్త మీద కానీ, భర్త మీద కానీ చెప్తా ఉంటారు. బయట వాక్యం తెలియలేని వాళ్ళు చెప్తా ఉంటారు, ఇలాగా అలాగా అని చెప్పేసి. జ్ఞానం కలిగి నోరు తెరుచును, అంటే ఆ గుణవతి అయిన భార్య ఎట్లా ఉండిద్ది, జ్ఞానం కలిగి మాట్లాడాలి. నేను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. నేను నోరు తెరిచాను అంటే ఒకరికి ఎక్కడ కూడా బాధ పెట్టేవారిగా కానీ, ఒకరిని ఏది పడితే అది మాట్లాడేవారిగా కానీ ఉండకూడదు. జ్ఞానం కలిగి మాట్లాడాలి. కృపగల ఉపదేశం